వర్ణ వ్యవస్థ అనేది ఈ సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది? మీ ఉద్దేశంలో నేటి సమాజానికి ఈ ఈ కాన్సెప్ట్ అవసరమా అని చెప్పి అఫ్ కోర్స్ చాలా అవసరం అండి. ఎందుకంటే కృష్ణుడు ఈ వర్ణ వ్యవస్థ సృష్టించింది జనాలు భౌతిక జీవితాన్ని సులభంగా పరస్పర సహకారంతో సులభంగా చేసుకోవడం అని చెప్పి అగ్రీడ్. కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఈ రోజు కూడా అంతే వర్తిస్తుంది. మీ యొక్క ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ వలన కొంతమంది అణగారిన వర్గాలు ఉంటాయి. వారు పాపం సదుపాయాలు నడుచుకోకుండా దేర్ లైక్ యాక్చువల్లీ డౌన్ ట్రోడన్ దేవర్ లైక్ చోకుడు అని అంటారు అనమాట. చోకుడు తెలుగులో ఏమంటారు, వాళ్ళు తొక్కు పెట్టబడ్డారు. కానీ వాస్తవంగా ఈ రోజు సమాజం తొక్కుపట్టబోతుంది, చోక్ అవుతున్నారు యూత్. ఎందుకంటే నేను చెప్పినట్టుగా 4 వర్ణాలు నువ్వు పేర్లు మార్చుకో, సృష్టి ఉన్నంత మనిషి ఉన్నంత కాలము ఈ స్వభావాలు నేచర్స్ అనేవి ఉంటాయి కాబట్టి 4 వర్ణాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి డిఫాల్ట్ నేచర్ అనేది లెటస్ బ్రాహ్మణికల్ నేచర్. బ్రాహ్మణికల్ నేచర్ అంటే ఒక సైంటిస్ట్ లాగానో లేకపోతే సబ్జెక్ట్ మీద చదవడం చెప్పి, అలాంటి వాళ్ళకి పోస్ట్ పొజిషన్ మీద మమకారం ఉండదు, డబ్బుల మీద అసలే మమకారం ఉండదు. కానీ ఈరోజు సమాజం ఒక వ్యక్తిని ఎప్పుడు గుర్తిస్తుంది, ఎవడు ఎన్ని ల్యాక్స్ ప్యాకేజ్ పెర్ యానం సిటీసీ దాని ప్రకారంగానే వెయిటేజ్ ఇస్తుంది. అంటే సమాజం ఈరోజు డబ్బు సంపాదించగలిగిన వాడికే అదే సక్సెస్ అనే ఇండికేషన్. ప్రతి తండ్రి కూడా ప్రతి ఒక్కరు కూడా మనీ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ సక్సెస్. కానీ ఈ ఒక్క వర్ణ వ్యవస్థలో వైశ్యులకి మనీ అనేది ఇండెక్స్, బ్రాహ్మణులకి అనేది విద్య అనేది ఇండెక్స్, క్షత్రియులు అనే వారికి పవరు ప్లస్ వారి యొక్క సూరత్వము, శక్తి, బాధ్యత, స్కిల్స్ అది ఇండెక్స్ అనమాట. శూద్రులకేమో వాడు ఎంత లాయల్గా సేవ చేస్తున్నారు మిగతా అది ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అంటే కొలమానం. వైశ్యులకి మాత్రమే డబ్బు సంపాదన కొలమానం. కానీ ఈరోజు ప్రతి ఒక్కడికి అదే కొలమానమే. కొంతమంది ఆర్టిస్ట్ ఉంటారు, వాడికి పెయింటింగ్ ఇష్టము, కానీ పేరెంట్స్ జబర్దస్తిగా ఇంజనీరింగ్ పంపించేస్తున్నారు వాడిని. వాడు అక్కడ అది సరిగ్గా చేయలేక ఇది సరిగ్గా ఇతనికి వచ్చింది వదులుకొని ఎంత మానసిక క్షోభ అనిపిస్తున్నాడు. ఈరోజు ఎందుకు సూసైడ్లు వస్తున్నాయండి? ఎందుకు సూసైడ్లు అవుతున్నాయి చెప్పండి? డబ్బు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు కూడా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే వాడు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు తెలివితేటలు లేదని అనుకుంటున్నావు, కానీ వాడు తెలివితేటలు ల్యాక్ కాదు. ఆ విద్యా వ్యవస్థ అనేది కేవలం డబ్బు సంపాదనకు అది మాత్రమే పెట్టినప్పుడు ఆ మైండ్ సెట్ అందరికీ ఉండదు. అది నా ఫ్రెండ్ ఉన్నాడండి, నాకు మా టైంలో ఐఐటీస్లో అబ్బాయికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, నా బ్యాచ్మేట్ ఆల్ ఇండియా ది ఫస్ట్ ర్యాంకర్ ఇన్ ఇండియా. నాకు 500 ర్యాంక్ వచ్చింది, అది చాలా మంచి ర్యాంక్, వాడిది ఫస్ట్ ర్యాంక్. ఆడిది ఇద్దరు ఐఐటీ కారకపూర్ వెళ్ళాము. వాడి నాకన్నా చిన్న ప్యాకేజ్ జాబ్, కానీ వాడికి బాధ లేదు, ఎందుకంటే హీఈస్ మోర్ ఆఫ్ సైంటిస్ట్ అని. వాడికి అసలు ఈ మా డబ్బుతో ర్యాంకులతో కానీ ఇంట్లో వాళ్ళు అరే వాట్ ఈజ్ నువ్వు ఆల్ ఇండియా ఫస్ట్ అయ్యండి, నువ్వు 5 లక్షల ప్యాకేజ్ ఏంటి, మాకు 10-20 లక్షల ప్యాకేజ్లు వచ్చాయి, వాడికి 5 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఎందుకంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. వాళ్ళ ఇష్టం వేరు, వాళ్ళ రుచి వేరు, వాళ్ళ ఇది వేరు అనమాట. కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, కొంతమంది ఆర్ట్స్ ఉంటారు, కొంతమందికి ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఒకరికి పనిచేయడం ఇష్టం ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటివి ఎవ్వరికీ అసలు స్కోప్ లేదు. ఈ రోజుల్లో ఒకటే స్కోప్, చదివావా, ఉద్యోగంకి వెళ్ళావా, సంపాదించావా అనేది. అందరినీ ఒకే ఛానల్లో పెట్టి నలిపేస్తున్నారు సమాజం. నిజం చెప్పాలంటే అప్పట్లో ఇంకా చెప్పాలంటే వ్యక్తిత్వానికి పూర్తిగా గౌరవం వర్ణ వ్యవస్థలో ఉండేది. నువ్వు ఒక చండాలుడి కుటుంబంలో పుట్టినా సరే నీకు బ్రాహ్మణికల్ స్కిల్స్ ఉంటే నువ్వు బ్రాహ్మణుడు అయ్యేవాడివి. అంటే నీ వ్యక్తిత్వానికి ఏది సూట్ అవుతుందో అది నువ్వు తీసుకునేవాడివి. ఈ రోజుల్లో ఎక్కడ వ్యక్తిత్వం, ప్రతి ఒక్కరికి డబ్బే కదా, డబ్బే ప్రధానం. ఈ వర్ణ అనే ఎలిమెంట్ అర్థం చేసుకున్నప్పుడు, ఒక స్టూడెంట్ అర్థం చేసుకున్నప్పుడు, నా నేచర్ ఏంటో తను తెలుసుకున్నప్పుడు, ఆ నేచర్ మీద వెళ్ళినప్పుడు వాడు సక్సెస్ హ్యాపీ ఉంటాడు. డబ్బు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, కానీ వాడికి సంతృప్తి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా సేమ్ ఈ వర్ణాన్ని కాన్సెప్ట్ అర్థమైనప్పుడు నా అబ్బాయి నేచర్ ఏంటి తెలుసుకుంటారు. సిమిలర్గా ఒక సంస్థలో వ్యవస్థలో కూర్చున్నట్లయితే అంటే ప్రతి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఈరోజు సైకో ఫిజికల్ నేచర్ అని డిఐఎస్సి కాన్సెప్ట్స్ అని చెప్పి చాలా కాన్సెప్ట్స్ నేర్పిస్తున్నారు. అంటే నీ కొలీగ్స్, నీ ఎంప్లాయీస్ వాళ్ళ నేచర్స్ తెలుసుకోండి. కొంతమంది అంటే డామినెంట్, అలాగమంటే డామినెంట్ క్షత్రియ నేచర్ అని చెప్పి సో ఆ నేచర్స్ని నేర్పిస్తారు హెచ్ఆర్ టీమ్స్కి. సో దట్ వాళ్ళు ఆ నేచర్స్ పరంగానే వాళ్ళకి అలా ఎంగేజ్ చేస్తారని చెప్పి. అంతేందుకు నేను ఉద్యోగం చేసినప్పుడు ఆఫ్టర్ 2 years నాకు ప్రమోషన్ వస్తున్నప్పుడు నన్ను అడిగారు, నువ్వు టెక్నికల్ ఎక్స్పర్టైజ్లో వెళ్ళాలనుకుంటున్నావా ఆర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టైజ్ వెళ్ళాలనుకుంటున్నావా అని చెప్పి. అప్పట్లో నాకు అర్థం కాలేదు. నేను అడిగాను ఎందులో ఎక్కువ జీతాలు వస్తాయని చెప్పి, గ్రోత్ ఉంటుందని చెప్పి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఎందులో ఎక్కువ ఉంటుందంటే నీకు టెక్నికల్ ఎక్కువ ఉంటుంది అన్నారు. సంతకం పెట్టిస్తాను నేను. అంటే నాకు అప్పుడు తెలియదు నాకు అది. కానీ టెక్నికల్ అంటే దాని సూద్ర వర్క్, ఒకరు చెప్పి నువ్వు చెయ్యాలి. టెక్నాలజీ గడ అని చెప్పి. అడ్మినిస్ట్రేటివ్ అంటే మార్కెటింగ్, ఎంబీఏ కైండ్ ఆఫ్ వైశ్య, అంటే అవకాశాలు అందిపుచ్చుకోవాలి, అది వైశ్య వర్క్ అనమాట. అంటే ఇప్పుడు కంపెనీలో బ్రాహ్మణ క్షత్రియులు ఉండాలండి, వైశ్య శూద్రాలు ఉంటారు నేచర్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే కంపెనీస్ కూడా ఆ విషయం తెలుసు. అయితే వాళ్ళు చేసిన వర్ణానే, వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు. అది సిమిలర్ ఇప్పుడు మేమున్నాం, ఇప్పుడు నేను ఒక టెంపుల్ ప్లేస్ ఉన్నాను అనమాట. ఇప్పుడు
నాతో పాటు కొలీగ్స్ ఉన్నారు. సో వాళ్ళు చక్రధారి ప్రెసిడెంట్ వాడికి పేరు వస్తుంది నాకు లేదు అనుకోవచ్చు, ఆర్ ఎనీథింగ్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో కానీ మన వర్ణాన్ని మనం గుర్తించకపోతే మనం వేరే వాళ్ళతో పోటీ చేసుకొని మనము మానసికంగా కుంగిపోతాం అనమాట. ఒక వ్యక్తికి క్షత్రియ నేచర్ ఉన్నప్పుడు వాడికి స్వాభావికంగా వాడికి పొజిషన్ ఉన్నా లేకపోయినా వాడు రాజే, అధికారం ఉన్నా లేకపోయినా సరే వాడి చుట్టూ 10 మంది ఉంటారు. నువ్వు ఒకరిలా తయారవ్వాలనుకున్నప్పుడు, నీకు కానుకున్నప్పుడు అలా అయితే ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కువ డబ్బు వస్తుంది కదన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది నువ్వు చేయలేవు, వచ్చే నీకు ఆనందం ఇవ్వదు. కాబట్టి నీ వర్ణ ఏంటో నువ్వు తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కడికి ముఖ్యం. అది ఎవ్రీ వన్ షుడ్ నో, నా వర్ణ ఏంటో నేను తెలుసుకోవాలి, తదనుగుణంగా నేను దాన్ని సానబెట్టుకోవాలి, దానిలో ఎలా సక్సెస్ అవ్వాలో ఆలోచించాలి. అలా అయినప్పుడు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ బయట మన కోర్సులు వింటాం కదండి, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే ముందు నీ పర్సనాలిటీ తెలుసుకోవాలి కదా. కరెక్ట్. నీ పర్సనాలిటీ తెలుసుకున్నాక దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకోవాలి. నీ పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది నీకు? ఎవ్రీ వన్, ఒక్కొక్కరు ఇప్పుడు ఒక మ్యూజిషియన్ ఉన్నాడు, వాడికి నువ్వు ఐఐటి చేయరా అంటే వాడు చచ్చిపోతాడు పాపమాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ను లేకపోతే ఏఆర్ రెహమాన్ అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నలో వాళ్ళని నువ్వు ఐఐటి చేయి ఎంబీబీఎస్ అంటే వాళ్ళ నేచర్స్ అది కాదు, వాడు 10th ఫెయిల్డ్ సచిన్ టెండూల్కర్, కానీ అక్కడ సక్సెస్ అనమాట. సో మన వర్ణ మనం తెలుసుకున్నప్పుడు ఆ నేచర్లో మనం సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఈ వర్ణ అనే కాన్సెప్ట్ ఇది ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్ కాన్సెప్ట్ అండి. ఇది యాక్చువల్ భగవంతుడి సృష్టి, దానికి తిరిగి ఉండదండి అసలు. దాని ఇంటెలిజెన్స్ వేరే లీగ్ అది. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే అది మన ప్రాబ్లం అది. కాబట్టి ఓకే, ఈరోజు ఈ వర్ణ వ్యవస్థ ఉండాలా అంటే దాని గురించి కామెంట్ చేయడం, ఎందుకంటే మొత్తం చుట్టూ అలా చెడిన తర్వాత వీ కాంట్ డూ మచ్. కాకపోతే దానికి పేర్లు మారితే కానీ సమాజంలో 4 క్లాసెస్ ఇప్పటికే ఉంటాయి. ఓకే, నువ్వు వేదిక స్టైల్కి వెళ్ళిపోమని చెప్పట్లేదు నేను, కానీ ఆ వేదిక స్టైల్లో ఇచ్చిన వర్ణ వ్యవస్థని క్రిటిసైజ్ చేయదు నువ్వు. నా జనాలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు మళ్ళీ మీరు అందరూ బ్రాహ్మణ క్షత్రియ 4గా విభజించండి అని చెప్పట్లేదు. ఎందుకంటే వర్ణ సంకర పుణ్యం అని చెప్పి ఎవరిది ఏ నేచర్ అని తెలుసుకుంటే టైం పడుతుంది. కాకపోతే భగవంతుడు సృష్టి అయితే మాత్రం ఇంపర్ఫెక్ట్ కాదు, 100% పర్ఫెక్ట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎక్స్ట్రీమ్లీ సైంటిఫిక్. ఈ రోజుకి కూడా, ఈ రోజుకి కాదు, వచ్చే 10 లక్షల సంవత్సరాలు, 10 లక్షల యుగాలకు కూడా అది పర్ఫెక్ట్ అనమాట. ఈ వర్ణ అనేది ప్రతి ఒక్కడికి వ్యక్తిగతము, దాన్ని తెలుసుకోవాలి మనము. దాన్నే పర్సనాలిటీ అంటారు, సైకోఫిజికల్ నేచర్ అంటారు. అది తెలుసుకున్నాక అప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇంత సబ్జెక్ట్ ఉంది దీనిలోని. భగవంతుడు ఎంత మేధస్సు అర్థం చేసుకోండి. ఇది మనకి ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చింది అర్థం చేసుకోవడానికే మనకి ఎంత మనకి కష్టపడితే ఆ చేసిన వాడికి ఇంకెంత ఇంటెలిజెన్స్ ఉండాలి. సో లార్డ్ సిస్టమ్ ఇస్ పర్ఫెక్ట్. క్షమించాలి ప్రభుజీ, నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటున్నాను. మీరు వివరించిన ఈ విధానం వలన మా వ్యూవర్స్కి, నేను ఒక్కదాన్ని కాదు, ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళందరికీ కూడా ఈ వర్ణ వ్యవస్థ అనేది ఎందుకు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనేది బాగా అర్థమైంది. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. అందరూ కలిస్తేనే, అందరూ కలిసి టుగెదర్గా, అంటే 4 వర్ణాల వారు కలిసి ముందుకు నడిస్తేనే సమాజానికి, దేశానికి పురోభివృద్ధి అని చెప్పారు. చాలా బాగా వివరించారు గురూజీ. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం అండి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.